హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వాసు డాన్సర్ని. ఈరోజు మా ఊర్లో ఒక ఆవిడ గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అక్కడ కనిపిస్తున్న ఆవిడ పేరు కొండగుర్రి పారమ్మ. ఏజ్ సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. ఊరు కంబవలస. ఆవిడ కుటుంబం మొత్తం నలుగురిలో ముగ్గురు చనిపోయారు. వాళ్ళ ఆయన, వాళ్ళ బాబు, వాళ్ళ పాప ముగ్గురు చనిపోయారు. వాళ్ళ ఆయన 25 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. వాళ్ళ పాప చనిపోయి 20 years అవుతుంది. వాళ్ళ పాప పెళ్ళిడికి వచ్చింది. చెరువు దగ్గరికి వెళ్ళి కాలు జారి పడిపోయింది. చెరువులో ఈత రాక చనిపోయింది. వాళ్ళ బాబు ఫీవర్తో చనిపోయాడు. ఒక 6 years అవుతుంది వాళ్ళ బాబు చనిపోయి. ఈవిడ గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడండి. ఒక రైతు చేయలేని పని 70 ఏళ్ళ ముసలావిడ చేసింది. ఏంటో చూడండి మీరు. ఇప్పుడు చూపిస్తున్న పొలం మొత్తం ఆవిడదే. ఆవిడకి 1 ఎకరా పొలం ఉంది. ఎకరా పొలంలో ధాన్యం వేసింది, వరి పంట. ఎవరు తోడు లేరు, ఎవరిని నమ్ముకోలేదు, ఎవరు సాయంకి రాలేదు. అయినా 1 ఎకరా సింపుల్గా పండించింది. మా ఊర్లో మొట్టమొదటి పంట ఈవిడదే. ఈ ఒక్క పంటే కాదు, ఈవిడ పొలం దగ్గర చాలా రకాల పంటలు వేసింది. కందులు, చిక్కుడుకాయలు, బెండకాయలు, చోడి, చాలా రకాల పంటలు పండిస్తుంది. అన్నీ తెలిసిన రైతే పండించడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఒక 70 ఏళ్ళ ముసలావిడ ఇంత సింపుల్గా పండిస్తుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎకరా పొలం ఆవిడ కొయ్యలేదు కనుక ఊర్లో కొంతమంది పిలవడానికి వెళ్ళింది. వాళ్ళు వచ్చారు పొలంకి, చూశారు. అమ్మ మాకు 7,000 ఇచ్చి మేము పొలం మొత్తం కోసేస్తామన్నారు. ఈ పొలంలో ఎక్కువగా ముళ్ళులు ఉంటాయంట, అందుకని వాళ్ళు అంత అడిగారు. లేదంటే మేము మామూలుగా ఎకరకి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటామమ్మా, దానికి తోడు నువ్వు మామూలుగా ఉడిపించలేదు, ఇది మొత్తం ఎదచలేవు కదా, అందుకని ఇంత అడిగేమో అన్నారు. నాన్న నేనేం చేస్తాను, మగుడు పిల్లలు లేని దాన్ని నేను అంత ఎలాగ ఇచ్చుకోగలను అని అన్నది. మా వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఆవిడే మళ్ళీ పిలిచి మీరు అన్న 7,000 కాదు, నేను ఎక్కువ తక్కువ మీకు ఇవ్వలేను కదా, మీరు కష్టపడుతున్నారు కాబట్టి 5,000 ఇస్తాను, కోసేయండి నాన్న అన్నది. మా వాళ్ళందరూ ఆలోచించి సరే అమ్మ కోసేస్తాంలే అన్నారు. ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని నమ్మి ఇష్టంగా 5,000 ఇస్తాను అన్నది. ఆవిడకి హ్యాట్సప్. ఎందుకంటే కష్టం విలువ ఆవిడకి బాగా తెలుసు. ఎవరికి ఊరికే డబ్బులు రావు. వీళ్ళు కూడా వాళ్ళ పనులు మానుకుంటూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందుకని ఆవిడ ఆలోచించి డబ్బులు ఇస్తానన్నది. లేదంటే వీళ్ళు కూడా ఆవిడ చూసి ఆవిడ ఇలాగ ఫ్యామిలీ ఎవరు లేరు కదా అని ఆలోచించి ఏదో ఒక రోజు కోస్తారు. కాకపోతే వీళ్ళు కూడా వాళ్ళ పనులు వదులుకుంటూ వచ్చారు కదా, అందుకనే డబ్బులు తీసుకున్నారు తప్ప వేరే విధంగా అయితే కాదు. ఈవిడ భోజనం గంజన్నం, ఉల్లిపాయ అంతే. మనలాగా పిజ్జాలు, బర్గర్లు ఏమి ఉండవు. ఈవిడ పూర్వకాలం నాటి భోజనం చేస్తుంది కాబట్టి ఇప్పటికీ హెల్దీగా ఉంటుంది. 70 సంవత్సరాలు అంటే ఆసమాస్ కాదు. ఈ జనరేషన్లో 40 సంవత్సరాలు వస్తే చనిపోతారు. చాలామంది చనిపోతున్నారు 40 సంవత్సరాలకి. మరి కాలు చేయి పని చేయట్లేదు. అలాంటిది 70 సంవత్సరాలు అయినా ఈవిడ ఇంత కష్టపడి ఒక పొలాన్ని పండించిందంటే ఒక విషయం కాదు, ఆసమాస్ కాదు. ఈవిడ ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుని ఉంటుంది. ఈవిడ ఎంత హెల్దీ అంటే ఈవిడ తీసుకున్న ఫుడ్, డైలీ చేసిన వర్క్ వల్ల ఈవిడ ఎంత హెల్దీగా ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఆవిడకి ఆర్థికంగా సాయం చేయాలని నాకు ఉంది, కానీ ఆవిడకి ఇచ్చేంత స్తోమత కూడా నా దగ్గర లేదు. ఈ వీడియో అందుకనే తీశాను. మీరు కూడా ఎవరైనా సాయం చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఆవిడని ఆదుకోండి. మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.